మేడం చెప్పండి, మరి ఇప్పుడు ఒక తొలి ముఖ్యమంత్రి రాష్ట్రానికి కేసీఆర్. సో ఇప్పుడు కేసీఆర్ బర్త్డే సందర్భంగా కటౌట్లు, బ్యానర్లు ఈ ప్రభుత్వం చింపేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే కటౌట్లు అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేరు, వాళ్ళు ఎప్పుడు వేసుకోలే. ఇంత కలర్ఫుల్ ఉన్నాయా, కేసీఆర్ ఇట్లున్నాడా, హరీష్ రావు ఒక తాటి చెట్టు అంటాడు, మమ్మల్ని ఒక తాటి చెట్టు అంటాడు, ఆయన చిట్టి నాయుడు, ఆయన పెరగలేడు, ఆయన ఫోటో వేసుకున్న పొడుగా రాదు. ఆ కుళ్ళుతోని వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళ మంత్రులకు కావచ్చు అవి చింపేసిరా అని చెప్తారు. ఆయన మాట రాందైతే చెప్పారు, ఎవరు చింపారు కదా. చిట్టినాయుడు గారు మీరు జర పొడుగు చెప్పులన్నీ వేసుకొని కట్టలైనా కట్టుకోండి, మీరు జర పొడుగు కనిపిస్తారు. అర్థమైందా? మీరు చేసేది ఏం లేదు, మీరు పీకేది ఏం లేదు, ఇంకా అర్థమైందా? మీరు ఏమి చేయలేరు. బస్సు ఫ్రీ బస్సు అంటున్నావు, ఫ్రీ బస్సులో రోజుకు ఒక్కరు ఇద్దరు రక్తం కళ్ళ చూస్తున్నారు. నువ్వు ఎక్కి చూడు, నువ్వు బస్సు ఎక్కి చూడు. నేను నిన్న చూసినా, నిన్న నా బిడ్డ పుట్టినరోజు ఉంటే నేను పోయినా బస్సు, నేను బండి బుక్ చేసుకొని వస్తుంటే బస్సులో కొట్టుకొని కింద వాడి బస్సు డ్రైవరు కండక్టర్ కూడా వాళ్ళకి సంబంధం లేదంటారు. నేను నా కట్చెప్తోనే ఆమె రక్తం తుడిచాను కొట్టుకొని. అంత అవసరం అండి? అంటే ఇది మహిళల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మహిళల గురించే ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. అంటే మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఏమైనా ఇంప్లిమెంట్ అవుతున్నాయి రాష్ట్రంలో? 6 గ్యారంటీలు కాదు కదా, ఆయన 46, 47 గ్యారంటీలు చెప్పిండు. 6 గ్యారంటీలు కదా, బస్సు ఒక్కటే వేసిండు. గ్యాస్ అన్నావు, ఒక్కరికి కూడా గ్యాస్ రాలే. కరెంటు అన్నావు, కరెంటు రాలే. రైతులు ఊర్లలో పల్లెటూర్లలో పోతాన్నా మామూలుగా ఏడుస్తలేరు తెలుసా. అక్క మేము అనవసరంగా వడగొట్టుకున్నాం అక్క, ఈ లంజవడకు ఓటేసి చేతికి ఓటేసినాము, మేము చెంపదెబ్బ తిన్నాం అక్క అని బొంద పెడతాం, దినాలకు నువ్వు రా అని చెప్తున్నారు నాకు. అర్థమైందా? నేను ఊర్లకి ఇప్పుడు సావులకో దినాలకో పండుగలకు పోతూ ఉంటాం అప్పుడప్పుడు. బిడ్డ గుర్తుపెట్టుకో, మేము ఉద్యమ నాయకులం, మా మీద కేసులు ఉన్నాయి, మీ జైల్లోకి పోయినా మీ కాంగ్రెస్ వాళ్ళని బొంద పెట్టినాం అప్పట్లోనే. మీరెంత ఇప్పుడు, మీరు మాకు పెద్ద లెక్క కాదు. మీ ఇంటి ముందర ధర్నా చేసినాం, మీరు ఏం బికిరు? ఏం బికలే. కేసులు బుక్ చేసిరు, కేసు బుక్ చేసుకున్నాము. మా సార్ ఒప్పుకున్నాడా? మొత్తం కొట్టేపించుండు. తెలంగాణ వచ్చినాక 3 కేసులు బుక్ చేసుకున్నాం. ఏం చేసిరు? ఏం చేయలే. నువ్వు చేసింది ఏం లేదు, నీ ఇంటి సంపాదన చూసుకుంటున్నావు, రైతులను ఏడిపిస్తున్నావు. కేసీఆర్ అనే వృక్షాన్ని లేకుండా చేస్తా, ఏర్ల నుంచి పీకేస్తా, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ముఖ్యమంత్రి అంటుండే. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి ఈ తెలంగాణలో? మీరు ఎంతమంది ఉంటే అంతమందిని కేసీఆర్ టచ్ చేయడం, పీకేయడం కాదు, పీకడం తర్వాత సంగతి. మీరు ఎంతమంది ఉన్నారో, మీరు మొత్తం మన ఏమంటారు దాన్ని, కాంగ్రెస్ మొత్తం సమస్తనే, మొత్తము మీ పార్టీ మొత్తం కలిసి ఇట్లా టచ్ చేయండి చాలు. లక్షలాది మంది మీ మెడల మీద తలకాయలు లేకుండా చేస్తాం. ఇదైతే వాస్తవంగా చెప్తున్నాడు. మేము మెడల మీద తలకాయలు ఉండవు. ఎవరో ఎందుకు, మా అన్నలు వద్దు, మా అన్నలు మా మహిళలను చాలు, మేము మహిళలను చాలు. నీకు చిట్టినాయుడు ఇంతనే ఉన్నావు. మా అన్న పెట్టిన పేరు అది మాకు కూడా తెలియదు, కానీ మా అన్న పెట్టిండు ఆ పేరు, మా రామన్న పెట్టాడు. చిట్టినాయుడు అంటే కరెక్ట్ సెట్ అయింది నీకు ఆ పేరు. తాడి చెట్లు అంటావు, తాడి చెట్లకు నువ్వేడు సరిపోతావు చెప్పు? నువ్వు సరిపోవు తమ్ముడు. తొందరలో అన్న, నువ్వు చాలా వయసుని కావచ్చు, అప్పుడేమన్నావు గెలిచినప్పుడు? నాకు ఒక్కతే బిడ్డ, నాకు ఆశ లేదు, మొత్తం నీకే పెడతా అన్నావు. ఎవరికి పెట్టినావు? ఇప్పటి వరకు మహిళలకు మా సార్ అన్నాడు, అత్తకు పింఛన్ వస్తే కోడలికి లేదు, తల్లికి పింఛన్ వస్తే బిడ్డకు లేదు. ఒక్క తెల్ల కార్డు మీద 2కి పింఛన్ ఇస్తా అన్నాడు, 5,000 ఇస్తా అన్నాడు. మా సారు ఇస్తే ఖచ్చితంగా ఇచ్చేటోడే. మా సార్ మాట మనిషి, మా దేవుడు, మా బాపు. మేము దేవుడని కొలుచుకుంటాం. మా ముఖ్యమంత్రి నువ్వు కాదు, మాకు మా తొలి ముఖ్యమంత్రి అయినా ఆయనే, మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఆయనే. ఇలా మీరు చూసిరు, మీ మీడియా మిత్రులు అందరూ చూసిరు. ఇంతమంది ఉన్నారంటే ఎలక్షన్కి ఎట్లుంటవచ్చు, ఇంకా ఎట్లుంటుంది మా ఎలక్షన్కు? అంటే రేపు 19వ తారీఖు నాడు కేసీఆర్ బయటకు వస్తున్నాడు, కార్యకర్తల సమావేశం ఉండబోతుంది అన్నారు. అంటే ఈ భవన్ చుట్టూ పరిసరాల ప్రాంతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇంతకంటే త్రిబుల్ కాదు, ఇంకా చాలా ఉంటారు. 100% మొత్తం గులాబీమయమైపోతుంది. ఇక మొత్తం గులాబీమయమైపోతుంది. వచ్చేది కూడా నువ్వు మొన్న ఎలక్షన్లు వచ్చేది ఉండే ఊర్లల్లో, ఎలక్షన్లు కోడకొట్టు రాలేదు కానీ వచ్చేది ఉండే. ఎందుకు నువ్వు వెనక కొట్టేసినావు? ఎందుకు నీకు భయం పుట్టింది? అబ్బో నేను పోతానేమో అని. నువ్వు ఎట్లా పోతావు? పోకుండా ఉండవు, ఖచ్చితంగా పోతావు. వచ్చేది మేమే. మళ్ళా సారే గులాబీ కండవలే
అన్నే కనిపిస్తాయి. మా సార్ గలం ఎత్తితే ఒక ఇది అనిపిస్తుంది. మా అన్నలు మాట్లాడితే నువ్వు నోరు మూసుకుంటావు, నీ కీలు గొంతు కోడి కూసినట్టు కూడా ఉన్నది, కోడి పెద్ద కూస్తుంది. నేను దేంతో వాళ్ళ మాకు ఇంకే నాకు గుర్తు వస్తలేదు. కప్ప కూడా బాగానే అరుస్తుంది. కానీ మీరు దేవుడు కాదు, మంచిగా చెప్తున్నాం అన్న. నువ్వు ముఖ్యమంత్రి అన్నాన్ని కూడా విలువాలేమో, ఎన్నిసార్లు నేను అంటున్నాం కదా, అన్నాన్ని విలువిస్తున్నా. మధ్యంతరం ఎన్నికలు వస్తాయన్న, డ్రాప్గా మీలో మీకు ఐక్యత లేదు, మీలోనే మీకు ఐక్యత లేదు. నువ్వు సీటు దిగిపోరా బాబు, నేను ఎక్కుతా అంటుండు, మనకి రూపాయి ఉంటుంది. ఎక్కుతా అన్నకి రూపాయి ఉంటుంది, ఏడు తెచ్చేస్తావు. నువ్వు ఇచ్చినావురా బాయ్, ఎంతోమంది ముసలోళ్ళు పింఛన్లు కట్ చేస్తావు. నీకేం రైట్స్ ఉన్నాయిరా? నీకేం రైట్స్ ఉన్నాయి? 25 రూపాయలు. నేను ఇన్ని ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రిలో చూసినా, నీలాంటి ముఖ్యమంత్రిని అయితే చూడలే. నీ తల్లిని తిడుతురు, నీ పెండ్లాన్ని తిడుతురు, నీ బిడ్డని చూస్తురు, నీ మన్వరాలను తిడుతురు. ఇంతమంది తిట్టండి, నీకు అవసరమా? రెస్ట్ తీసుకోరాదా? హ్యాపీగా రెస్ట్ తీసుకో, ఇంట్లో ఉండి. ఇంకెవరికన్నా నెయ్యి వాళ్ళు చేస్తారేమో చూడు. బిడ్డ నువ్వు ఏం చేయలేవు, నీతోని కాదు, మీ కాంగ్రెస్ వాళ్ళతోనే కాదు. మంచి చల్ల నీళ్ళని వండుకోరి. మీరు ఏ పని చేయలేరు అన్న, మంచిగా ఉండుర్రు అన్న, మంచిగా పక్క తప్పుకోండి. మళ్ళీ మా సార్ వస్తేనే అన్నీ సాగుతాయి. మేము ఇప్పటివరకు మేము తీసుకోలేదు. ఉద్యమ నాయకులకు మా సార్ ₹1 అమ్మ ఇది తీసుకోండి, మేమే పెట్టుకున్నాం. ఉద్యమ నాయకులకు కూడా రేవంత్ రెడ్డి ₹1 ఇస్తా అని చెప్పేసి 250 గజాల జాగిడ 4th సీట్లో ఇస్తా అని చెప్పేసి అన్నాడు. మరి మీ పేరు ఉందా? మీ ఇన్ని కేసులు అయినాయని అంటున్నారు కదా. అవి పెట్టినామన్న, అది కూడా నాకు సవాల్ ఇచ్చినావు. మీది ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టమన్నావు. నేను అడిగిన ఆయనను ఎఫ్ఐఆర్ కాపీ ఫస్ట్ నీ తీసుకురా. నువ్వు తెలంగాణ ఇంకా వల్గర్గా మాట్లాడవద్దు, నేను వల్గర్గా మాట్లాడినా. నువ్వు తెలంగాణని పుట్టినావు, ఫస్ట్ నీది పెట్టు. ఫస్ట్ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టుగా 7 అరెస్ట్ అయినావు, జిల్లాల వారికి కావచ్చు, 7 అరెస్ట్ అయినావు. అది తీసుకొచ్చి పెట్టు, మేము పెడతామని చెప్పిన. నీతోని కాలే, మేము పెట్టినాం. మేము ఇప్పుడు కూడా చూపిస్తాను, నా సెల్ల ఫోటోలు ఉన్నాయి, నేను చూపిస్తా. మరి అలాంటప్పుడు మరి ఇప్పటివరకు ఒక ఫోన్ రాలేదు. మరి డబుల్ బెడ్రూమ్లో మా సార్ కొనుక్కొని, మా కేసీఆర్ సార్ కొనుక్కొని కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇయ్యనిక నువ్వు ఎవరికో ఉట్టితే నువ్వెట్లా ముద్దాడతావురా? ఎవరికో ఉట్టే బిడ్డ నువ్వెట్లా ముద్దాడతావు? మా సార్ కట్టింది మాకేలే ఇండ్లు, నువ్వెవరికో ఎందుకు ఇస్తావు? నువ్వు కొనుక్కో, నీకు దమ్ముందా? కొనుక్కొని కట్టించి వాళ్ళని అల్లగదోలి. బిడ్డ నువ్వు మా దానికి వచ్చినావు అనుకో, నిన్ను అన్లేసి కొట్టా, నిన్ను నరికి చంపిస్తాం. అట్లా ఇచ్చి నేను చెప్తున్నా, నువ్వు మా దాంట్లోకి రావద్దు. మా కార్యకర్తలకు అందరికి వచ్చిన తర్వాత మాట్లాడు. మా కార్యకర్తలకు ఏం లేకుండా మేము కాముషుకున్నాం. మా సార్ మేము అడుగుతలేము, మా సార్ దృష్టికి పోతుంది ఇది. ఎప్పటికైనా సరే నా బిడ్డలకు నేను ఇచ్చుకోలేదు అని మాకు ఇస్తానని మేము ఆశతో ఉన్నాం. కానీ మాకు ఇవ్వకుండా మా భూములు కొనుక్కొని కట్టించిన డబుల్ బెడ్రూమ్ నువ్వు ఎట్లా పంపిస్తావురా? మన కొల్లాపురంలో పంచినావు, ఎట్లా పంచుతావు? ఎవడు కట్టించాడు? అంటే ఇప్పుడు మీకు తెలియదా మేడం, అధికారం పోయిన తర్వాత ఇది ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు పంపిణీ అనేది జరుగుతుంది కదా. కాబట్టి అది ఇచ్చింది కూడా రేవంత్ రెడ్డి ఇంట్లోకి కాదు కదా, పేద ప్రజలకు కదా. అంటే ఇక్కడ మీరు చెప్పినట్ల సెలెక్ట్ కాని వాళ్ళకు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరినైతే సెలెక్ట్ చేసిందో అలా పక్కకు పెట్టి, లేకుంటే అలా పార్టీ కార్యకర్తలకు ఇస్తుండ్రు అనే మాట నమ్మిది అన్న. నేను ఒకటంట, ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లని కొనిగట్టిరు, రాజు గృహకల్పని కొనిగట్టిరు. అవి ఏడున్నాయి? మన ఇది లింగపల్లి దాటిన తర్వాత పటాన్ చెరువు దగ్గర కొన్ని వేల ఇండ్లు ఉన్నాయన్న, కొన్ని వేల ఇండ్లు. మరి మా సార్కు తెలివి లేక అవి ముట్టుకోలేదా? తెలివి లేక అది ముట్టుకోలేదంటారా? మేము వాళ్ళు కట్టిన ఇండ్లు మేము ముట్టుకోకూడదు, మాకు దమ్ము ఉంటే మేము కొనుక్కొని కట్టిస్తాము అనే కదా మా సార్ కట్టించండు. మీకు దమ్ము ఉంటే మీరు ఎట్లా కట్టియండి, అవి తీసుకొని అవి ఇవ్వండి. మావెట్లు ఇస్తారు మీరు? మేము ఉద్యమ నాయకులు, మీ కష్టపడ్డాం, మేము పెట్టిన మనలా చూసుకోండి. మీరు చూసుకున్నారు. మరి ఉద్యమ నాయకులకు 25,000 పింఛన్ ఇస్తాన్నావు, 2,500 గజాల జాగిస్తాన్నావు, 5 లక్షల రూపాయలు ఇస్తాన్నావు, ఒక కారు ఇస్తాన్నావు. ఏది? ₹1 కాదు, ₹1 కాదు, నిన్నది చెప్తాం. ఇన్ని అన్నావు. కనీసం ఉద్యమ నాయకులను పిలిచి ఒక షాల్ వేయలేవు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవిస్తాం. ఏ ముఖ్యమంత్రి? నువ్వు ముఖ్యమంత్రి, నేను ప్రజలు ఎన్నుకున్నారు. మరి ఉద్యమ నాయకులు అందరినీ ఒకసారి పిలిచి ఒక తాటకు విలువలేవు. అమ్మ మీ చూపెట్టండి అని ఒకసారి చూడపోయినావు. చూసి ఒక షాల్ వేస్తే మాకు సంతోషం అవుతుండే కదా. ఒక గుర్తింపు కార్డు అడిగినాం కదా, ఏలో మరి ఇవాళ మేము ఏడికి పోయినా మాకు గుర్తింపు ఉంది. మాకు మా సారేం మరవడు మమ్మల్ని.
ఇవాళ కాకుండా రేపైనా ఇస్తాడు అన్న. లాస్ట్ ఎండింగ్ చెప్తున్నా నేను, చిట్టినాయుడు గారు ఇక మానుకోండి, మీతోని కాదు, మీకు పైసలు పుట్టవు, మీరు పింఛన్లు వేయలేరు, ముసురులో ఉసురు పోసుకోకండి, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి, అర్థమైందా? మీ వరకే చూసుకోకండి, ఇది వాస్తవాలు ఇవి. మీరు గొంతులు నొక్కాలని చూస్తే ఫస్ట్ మీ గొంతులు మీరు నొక్కుతావా చూసుకోండి ఫస్ట్. జై కేసీఆర్.